పబ్లిక్ స్కూల్లో ప్రపంచ శాంతి కోసము పీస్ సబ్మిట్ లానే ఇక్కడ విద్యార్థులకు 8,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వారితోని ప్రపంచ శాంతి కోసము సభ నిర్వహించడం జరిగింది. కుమరయ్య గారు, ఎన్ఆర్టీ గారు, అదేవిధంగా ఎస్ఎస్పీ గారు, స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్, తర్వాత యాజమాన్యంలో కూడా వాళ్ళు భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 8,000 మంది విద్యార్థులతో ప్రపంచంలో శాంతి ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని ప్రపంచానికి ఈరోజు తెలిసేలా 8,000 మంది విద్యార్థులు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆచారంలోనే మిగతా స్కూల్స్ నుంచి కూడా దాదాపు 1,00,000 పోస్ట్ కార్డులు కూడా ప్రధానమంత్రి గారికి ప్రపంచ ఒక శాంతికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క చిన్న కార్యక్రమము ఒక స్కూల్లో అయినప్పటికీ కూడా ప్రపంచానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచంలో ఈరోజు యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో కొన్ని దేశాలు అనేక నెలలుగా యుద్ధాల్లో ఉండి అమాయకులు చనిపోవటము, ఇతర ఆస్తి నష్టము ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా ఈ యుద్ధాల ద్వారా అశాంతితోని ఈరోజు ప్రజలందరూ కూడా తహతహలాడుతూ ఉంటే ఈ సమయంలో ఒక శాంతి కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులు అందులో భారతదేశము శాంతి కాముకులం, శాంతి కోరేవాళ్ళం. కాబట్టి అటువంటి భారతదేశంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలంగాణలో, హైదరాబాద్లో ఈ కార్యక్రమం తీసుకొని ప్రపంచానికి ఒక సందేశాన్ని వారు అందించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రత్యేకమైన అభినందిస్తున్నాను. మంత్రి కుమరయ్య గారికి, ఎస్ఎస్పీ గారికి ఈ ప్రయత్నం చేసినందుకు. మరి వారికి టీచర్స్ కూడా నా తరఫు నుంచి చెప్తున్నాను. ఇప్పుడే పోస్ట్ కార్డు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. నేను కూడా ఆ పోస్ట్ కార్డు భాగస్వామి. మంత్రి కుమరయ్య గారు కూడా, నేను ఎస్ఎస్పీ గారు కూడా పోస్ట్ కార్డు ప్రధానమంత్రి గారికి రాసి అందరు ప్రపంచం మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీదనే ఆశలు ఉన్నాయి. వారు శాంతిదూతంగా పనిచేసి ప్రపంచంలో శాంతి స్థాపన చేయాలని చెప్పేసి కూడా వారిని కోరడం జరిగింది.